హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రీరామనవమి ఉండడంతో అందరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు, అలాగే జై శ్రీరామ్. అయితే మన భారతదేశంలో ఎక్కడ చూసినా శ్రీరామనవమి ఉత్సవాలు అయితే ఎంతో ఘనంగా గొప్పగా జరుపుతూ ఉంటారు. అలాంటి తరహాలోనే మా బైంసాలో కూడా శ్రీరాముని యొక్క వేడుకలైతే ఎంతో ఘనంగా హంగామతో జరుపుతూ ఉంటారు. అయితే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా బైంసాలో అయితే శ్రీరాముని యొక్క శోభయాత్ర హిందువాణి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అయితే చుట్టుపక్కల విలేజ్లతో పాటు మా బైంసా యొక్క శ్రీరాముని భక్తులైతే ఈ శోభయాత్రలో పాల్గొంటారు. అయితే భారీ భక్తుల నడుమ శ్రీరాముని యొక్క శోభయాత్ర అయితే నిర్వహిస్తూ ఉంటారు. అయితే మరికొద్ది సేపట్లో శ్రీరాముని యొక్క హారతి పూజ తర్వాత ఈ శోభయాత్ర అయితే నిర్వహించనున్నారు. మరి అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే మరికొద్ది సేపట్లోనే శ్రీరాముని యొక్క పూజ తర్వాత భారీ ర్యాలీ శ్రీరాముని యొక్క శోభయాత్ర అయితే నిర్వహించనున్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రారంభమైతే కానుంది. ఇప్పటికే శ్రీరాముని యొక్క బైంసాతో పాటు చుట్టుపక్కల పల్లెటూర్ల రామభక్తులందరూ ఇక్కడికి విచ్చేశారని చెప్పవచ్చు. ఇక పూజ తర్వాత శ్రీరాముని యొక్క శోభయాత్ర అయితే ప్రారంభమైందని చెప్పాలి. ఈ యాత్ర అయితే బైంసాలో ఉన్నటువంటి గోవులను పెంచే గోశాల దగ్గర నుంచి బైంసాలోని చివరిన ఉన్న పిప్రి కాలనీ వద్ద శ్రీరామలీల మైదాన్ వరకైతే ఈ శోభయాత్ర కొనసాగుతుంది. ఈ శోభయాత్రలో అయితే భారీగానే శ్రీరాముని యొక్క భక్తులు పాల్గొన్నారని చెప్పవచ్చు. డీజే సిస్టమ్ ముందర డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారని చెప్పాలి. అయితే ఈ శోభయాత్రలో భాగంగా ఈసారి శివాజీ విగ్రహంతో పాటు హనుమంతుని విగ్రహం అలాగే శ్రీరాముని యొక్క విగ్రహం ఈ శోభయాత్రలో తీసుకువెళ్లారని చెప్పాలి. భారీ ర్యాలీలో శ్రీరాముని యొక్క భక్తులందరూ పాల్గొన్నారని చెప్పవచ్చు. ఆ విధంగా అయితే శ్రీరాముని యొక్క శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని చెప్పాలి. అలా శోభయాత్ర ప్రారంభమైందో లేదో అలాగే బైంస చుట్టేసి హనుమంతుని విగ్రహం ముందట శ్రీరాముని యొక్క విగ్రహం కొద్దిసేపటి వరకు అక్కడ ఉంచేసి మళ్ళీ ర్యాలీలో భాగంగా శోభయాత్ర అయితే నిర్వహిస్తారు. ఇలా యాత్ర ప్రారంభమైందో లేదో సమయం గడుస్తున్న కొద్దీ శ్రీరాముని యొక్క భక్తులైతే భారీ సంఖ్యలో పాల్గొన్నారనే చెప్పవచ్చు. ఇలా గడుస్తూ బైంసాలోని మెయిన్ రోడ్ ఏరియాలో ఈ ర్యాలీ వచ్చేసిందని చెప్పాలి. అయితే ఎక్కడ చూసినా శ్రీరామనవమి సందర్భంగా ఈ ర్యాలీలో భాగంగా అందరూ మహాప్రసాదాలు అయితే పంచుతూ ఉంటారని చెప్పాలి. మెయిన్ రోడ్లోని ఈ ర్యాలీ వచ్చిందో లేదో
శ్రీరామ భక్తుల మధ్యల నడుమలో శ్రీరాముని ముందు శోభయాత్రలో భాగంగా డీజే సిస్టమ్ ముందర రామ భక్తులైతే తమ డ్యాన్సులతో పాటు భారీగా హంగామా క్రియేట్ చేశారని చెప్పాలి. అలా అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టేశారని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి మనం చూడవచ్చు హిందువులందరూ కలిసి అధిక సంఖ్యలో ఈ శోభయాత్రలో ఎంతమంది పాల్గొన్నారో మనమైతే ఇక్కడ చూడవచ్చు. చూడండి, ఇదిగో ఎక్కడ లేని విధంగా శ్రీరాముని శోభయాత్రలో భాగంగా అధిక సంఖ్యలో హిందువులందరూ కలిసి ఈ యాత్ర నిర్వహించారని చెప్పాలి. ఈ రామనవమికి అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషమని చెప్పాలి. ఎక్కడ చూసి ఉండరు ఇంతలా జనాలు రావడం. మరికొద్ది దూరంలోనే శోభయాత్ర ముగింపు కావడానికి చేరుకుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే బైన్సాలో ఈ శోభయాత్రలో భాగంగా హిందువులతో పాటు రామ భక్తులందరూ కలిసి ఇంత ఘనంగా గొప్పగా జరపడం విశేషమని చెప్పవచ్చు. ఇలా ఎలాంటి పండుగలు వచ్చినా సరే మా బైన్సాలతో చాలా ఘనంగా గొప్పగా జరపడమే కాకుండా హంగామా క్రియేట్ చేస్తూ పండుగలైతే జరుపుతారని మనం ఇంతకుముందు చెప్పుకున్న విషయం అయితే తెలిసిందే. మరోసారి శ్రీరామనవమి సందర్భంగా భక్తులందరూ పాల్గొని శోభయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తూ నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. అలా శ్రీరామనవమి వేడుకలైతే జరగబోతున్నాయి. అలాగే శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ వేషాలతో ఉన్నటువంటి వారు కూడా వచ్చి హంగామా చేయడం జరిగిందని చెప్పవచ్చు. శ్రీరామ భక్తుల నడుమ వీరు కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలతో హోరెత్తించారని చెప్పవచ్చు.
ఇక ఈ శ్రీరామనవమి పండుగ సందర్భంగా అన్ని చోట్ల ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని చెప్పవచ్చు. ఇళ్లలో చిన్న విగ్రహాలతో పాటు గుడిలలో విగ్రహాలకు కళ్యాణ ఉత్సవాలు అయితే చాలా బాగా జరుపుతుంటారని చెప్పవచ్చు. అదే మాదిరిగానే మన బైన్సాతో పాటు మిగతా అన్ని ఏరియాల్లో కూడా శ్రీరాముని యొక్క విగ్రహాలను ఊరేగిస్తూ ఉంటారు. ఇక మా బైన్సాలో అయితే శ్రీరాముని యొక్క శోభయాత్ర చాలా ఘనంగా సుఖ సంతోషాలతో చాలా బాగానే జరిగిందని చెప్పవచ్చు. ఇక అంతేకాకుండా ఈ శోభయాత్రలో భాగంగా మేము కూడా పాల్గొనడం చాలా బాగా అనిపించిందని చెప్పాలి. మాకు కూడా ఈ శోభయాత్రలో భాగంగా చుట్టూ జనాలందరితో పాటు రాముని యొక్క భక్తులందరూ నిండిపోయారని చెప్పవచ్చు. ఇక మొత్తానికైతే ఈ ఊరేగింపు అయితే కంప్లీట్ అయిందని చెప్పాలి. మరికొద్ది దూరంలో శ్రీరామలీల మైదానికైతే విగ్రహాలు అయితే చేరుకొని ఉన్నాయి. మొత్తానికైతే శ్రీరామనవమి సందర్భంగా వీడియో బ్లాగ్ అయితే ట్రై చేశాం ఫ్రెండ్స్. ఏదో సింపుల్గా చేసే ప్రయత్నం అయితే చేశాం. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసమే కాకుండా ఎటువంటి వీడియోస్ బ్లాగ్స్ కోసమైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయడం మరొకటి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.